రాజస్థాన్ టోంక్లో ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. కారులో తరలిస్తున్న 150 కేజీల అమోనియం నైట్రేట్ను సీజ్ చేశారు. భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 2 అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. आगे पीछे घूम ले, एक जगह खड़ा हो जाए। రాజస్థాన్ టోంక్లో ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. కారులో తరలిస్తున్న 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ను సీజ్ చేశారు. భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 2 అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. సతీష్. శ్రీనివాస్, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. అయితే దాదాపు నూతన సంవత్సరం సందర్భంగా రాజస్థాన్ లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఒక ఉగ్రకుట్రను భగ్నం చేయడంతో పాటు తనిఖీల్లో భాగంగా ఒక కారులో తరలిస్తున్న 150 కేజీల అమోనియం నైట్రేట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ కుట్రకు ప్లాన్ చేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్ లోని టోంక్ లో 2 అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దాంతో పాటు 150 కేజీల అమోనియం నైట్రేట్ తో పాటు 200 కట్రేజ్ ను 5 బండిళ్ల వైర్లు సైతం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక సియాజ్ కార్ లో వీటిని తరలిస్తున్న సందర్భంలో ఒక్కసారిగా పోలీసులు తనిఖీలు నిర్వహించిన సందర్భంలో ఈ అమోనియం నైట్రేట్ ను పోలీసులు గుర్తించడం జరిగింది. 1 కాదు 2 కాదు ఏకంగా 150 కేజీలు భారీ పొరులకు కుట్ర పనిన నేపథ్యంలోనే విచారణ కూడా మరింత వేగవంతం కూడా చేశారు. రాజస్థాన్ పోలీసులు అయితే ఇదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ 150 కేజీల అమోనియం నైట్రేట్ ను ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక దాగి ఉన్న వారు ఎవరు, దీంట్లో ఎలాంటి కుట్రకు ప్లాన్ చేశారన్న కోణంలో కూడా విస్తృతంగా కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. టోంక్ లో రాజస్థాన్ లోని టోంక్ జిల్లాలో పోలీసులు నిర్వహించిన తాజా తనిఖీల్లో ఈ కారుతో పాటు 2 అనుమానితులను కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే అనుమానితులు ఎవరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఈ 150 కేజీల యొక్క పూర్తిగా అమోనియం నైట్రేట్ ను ఎక్కడికి తరలిస్తున్న కోణంలో కూడా విచారణ అయితే వేగవంతం చేశారు. అయితే భారీ కుట్రకు సంబంధించిన అంశంలో భాగంగానే తరలిస్తున్నట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఢిల్లీలో కారు బాంబు పేలిన సందర్భంలో కూడా కారు బాంబు పేలుడు ఘటన మరొక ముందు రాజస్థాన్ లో అలాంటి ఘటనలకు ఇంకేమైనా ప్లాన్ చేశారు, లేదా దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఉగ్ర కుట్రలకు ఇంకేమైనా ప్లాన్ చేశారనే కోణంలో కూడా అయితే పోలీసులు విచారణను వేగవంతం చేశారు. శ్రీనివాస్, అలాగే పట్టుబడ్డవారు ఎక్కడి వరకు చెప్తున్నారు, అసలు వాళ్ళ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు వచ్చింది? అధికారికంగా అయితే ఇప్పటి వరకు 2 అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఎందుకంటే వారిని ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతుంది, కానీ వారి డీటెయిల్స్ ఇంకా బయటికి పోలీసులు అధికారులు వెల్లడించలేదు. కానీ ఒక్కసారిగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంలోనే కారును గుర్తించాము. మొదట కారులో నార్మల్ గా బస్తాలలో దాదాపు 150 కేజీల అమోనియం నైట్రేట్ ను ఉంచినట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే కారు లోపల కూడా దాదాపు 200 కార్టూన్లను సైతం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బండిలకు సంబంధించిన వైర్లను సైతం కూడా స్వాధీనం చేసుకోవడం, ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, దొరికిన వారి పేర్లను ఇప్పటి వరకు అధికారికంగా పోలీసులు కూడా ఎక్కడ బయటకు రాకుండా చూస్తున్నట్టు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొదట విచారణ పూర్తి చేసిన అనంతరమే వారిని మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. अपन दूनी थे ना, एक 3-5 भारतीय विस्फोट पदार्थ अधिनियम 1908 अपन दूनी थे ना, एक 3-5 भारतीय विस्फोट पदार्थ अधिनियम 1908 टुकड़ा नहीं है तो पूरा ही है। आओ कच्ची खाती है, टुकड़े ही है इसमें अलग अलग टुकड़ा।
समझ गए ना, आगे पीछे घूम रहे ना। और ये उसमें 125 ढूंढ नहीं रहा है, आगे पीछे घूम ले, 125 एक जगह खड़ा हो जाए। जारी है और आगे भी इन्होंने किसी प्रकार से पहले कब कब इन्होंने माल सप्लाई कर रखा है, कहाँ कहाँ कर रखा है, कहाँ से लेकर आते हैं, इस संबंध में अनुसंधान जारी है। क्या काम में आता है ये एक्सप्लोसिव जैसे अमोनियम नाइट्रेट है, कि किसी भी प्रकार के विस्फोटक घटना को अंजाम देने में काम आ सकता है। दिल्ली में ये जो हाल ही में दिल्ली में बम ब्लास्ट हुआ, उसमें भी ये इस्तेमाल किया गया था, तो कहीं कोई ये ऐसी साजिश तो नहीं। एक बार इस संबंध में जितने भी फैक्ट्स हैं और जितने भी तथ्य हमारे सामने आए हैं और जो भी एस्पेक्ट है, इन सब पर अनुसंधान जारी है और इसमें संपूर्ण गहनता से अनुसंधान किया जाएगा कि कहां से ला रहा था, कौन ला रहा था, किसके पास सप्लाई करने जा रहे हैं। अरावली में लगातार ब्लास्टिंग की घटनाएं सामने आती है, तो कहीं इसे उस एस्पेक्ट की भी जांच की जा रही है कि कहीं ये पहाड़ों में खनन के लिए तो काम नहीं आ रहा था। क्या पिछला रिकॉर्ड उनका? उस संबंध में अभी हमने बूंदी में जिले में भी तहरीर दी है, तो जैसे जानकारी सामने आएगी विस्तृत जानकारी दी जाएगी। क्योंकि 31 दिसंबर है, नया साल भी है, तो कहीं ऐसा तो लगता है कि इस तरह की घटना क्या लाया जा रहा था।